హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ నుండి వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో నిజానిజాలను బయట పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తుకు అనుమతి ఇచ్చింది సార్. ఒక సిట్ని కూడా ఏర్పాటు చేసింది. మరి స్వతంత్ర దర్యాప్తు ఏ విధంగా ఉండబోతుంది, ఆ సిట్లో ఎవరెవరు ఉన్నారు, మరి దీన్ని చంద్రబాబు నాయుడు గారికి షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చా సార్? ఖచ్చితంగా షాకింగ్ న్యూసే. ఎందుకంటే చంద్రబాబు పెట్టిన సిట్ని సుప్రీంకోర్టు ఆమోదించలేదు. అసలు దీని పూర్వాపరాలు ముందుగా చెప్పుకొని తర్వాత సుప్రీంకోర్టు ఈరోజు ఏం తీర్పు చెప్పిందో చెప్పుకుందాం. బేసిక్గా ఏంటంటే చంద్రబాబు సెప్టెంబర్ 18న ఒక రాజకీయ సమావేశంలో, కూటమికి సంబంధించిన రాజకీయ సమావేశంలో చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నట్టు జగన్ మీద మాట్లాడుతూ వాళ్ళు చివరికి ఎంత స్థాయికి వెళ్ళారంటే లడ్డూకు సప్లై చేసే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ని కలిపేసి లడ్డుని తయారు చేశారు, ఇది ఎంత ఘోరం అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. దాంతో అది పెద్ద ఎత్తున సంచలనం అయిపోయింది. దాని తర్వాత అంతకుముందేమో కొంత వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని శ్యామలరావు ప్రకటించాడు, టీటీడీ ఈవో. చంద్రబాబు చెప్పినాక మళ్ళీ యానిమల్ ఫ్యాట్ అన్నాడు. దాని తర్వాత చంద్రబాబుకి కూడా విపరీతంగా వేడి తగిలింది. అట్లాంటి నెయ్యి కలిపిన లడ్డుని, యానిమల్ ఫ్యాట్ కలిపిన నెయ్యిలో తయారు చేసిన లడ్డుని మనం అందరం తిన్నామా అని భక్తులు హర్ట్ అయ్యారు. దాంతో ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఈవో మళ్ళీ ఆ నెయ్యిని మేము వాడలేదు, అది రిజెక్ట్ చేసేసాము అని ఆయన అనౌన్స్ చేయాల్సి వచ్చింది. మరి వాడకపోతే వాడినట్టుగా చంద్రబాబు ఎందుకు చెప్పాడని కాంట్రాడిక్టరీ ఇదైతే వచ్చింది బయటికి. దీని తర్వాత ఇమ్మీడియట్గా వైవి సుబ్బారెడ్డి గతంలో టీటీడీకి 2 దఫాలు చైర్మన్గా ఉన్నాడు. ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీని మీద సిబిఐ కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించండి అని ఆయన వెళ్ళిపోయాడు. దాంతో సుబ్రహ్మణ్య స్వామి ఆయన ముందు నుంచి కూడా తిరుమలకు సంబంధించి చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన పిటిషన్ వేశాడు. అట్లాగే ఒక హిస్టోరియన్ విక్రమ్ సంపత్ అనే ఒక చరిత్రకారుడు, ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి దీనివల్ల, దీన్ని మీరు నిగ్గుదేల్చాలని ఆయన వెళ్ళారు. అట్లాగే ఒక సామాజిక కార్యకర్త సురేష్ శవాంకే ఆయన కూడా కోర్టుకు వెళ్ళారు. ఈ 4 పిటిషన్ల మీద విచారణ గతంలో జరిగింది. యాక్చువల్గా నిన్న తీర్పు వచ్చి ఉండాలి. నిన్న తుషార్ మెహతా అంటే సెంట్రల్ గవర్నమెంట్ తరఫున సాలిసిటర్ జనరల్ ఆయన సుప్రీంకోర్టుని 1 డే పొడిగించమని అడిగితే ఈ రోజుకి పొడిగించారు. సో ఇప్పుడు గతంలో ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన ప్రశ్నల్ని అడిగింది. ఒకటి, అసలు కలిసిందా లేదా నిర్ధారణ అయిందా, నెయ్యిలో కలిసిందా లేదా, నెయ్యిలో కలిసిందని, ఈ యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఎన్డీడీబీకి సంబంధించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించిన కాఫ్ అనే ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముందంటే డిస్క్లైమర్ కూడా ఉంది. కలిసిందని చెప్తున్నారు వాళ్ళు, చెబుతూ మళ్ళీ ఒక డిస్క్లైమర్ ఇచ్చారు. ఆ డిస్క్లైమర్లో ఏముందంటే ఇది ఫీడ్ వల్ల కలవచ్చు యానిమల్కి, తర్వాత యానిమల్ లో ఎనర్జీ ఉన్న యానిమల్ నుంచి తీసిన పాలలో నుంచి తయారు చేసిన నెయ్యిలో కలిసే అవకాశం ఉంది. అట్లాగే ప్రాసెస్, పాల నుంచి నెయ్యి జరిగే టెక్నికల్ ప్రాసెస్లో కలిపే అవకాశం ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, మేము ఇచ్చిన ఈ రిపోర్టు ఫాల్స్ పాజిటివ్ అయ్యే అవకాశం కూడా ఉందని ఇచ్చారు. ఇలాంటి ఇచ్చినప్పుడు దీన్ని మైసూర్లో ఉన్నదో లేకపోతే ఇంకొక దగ్గరకు లూధియానాలో ఉన్నది, ఇలాంటి కొన్ని ల్యాబ్లు ఉన్నాయి కదా గవర్నమెంట్, వాటికి ఎందుకు ఇవ్వలేదు, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అనేది ఒకటి. రెండవది, జూలై 16న రిపోర్ట్ ఇస్తే సెప్టెంబర్ 18న ఆయన క్యాజువల్గా చెప్పడం ఏంటి, టీటీడీ ఏం చర్యలు ఎందుకు తీసుకోలేదు, 2 నెలలు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు, దాని మీద కేసు ఎందుకు పెట్టలేదు, 2 నెలలు ఎందుకు తీసుకోలేదు అనేది. అట్లాగే ఒక నిర్ధారణ కాకముందే దాన్ని పొలిటికల్గా ఇలా వాడుకోవడం, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు. దీన్ని దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలని మేము అనుకుంటున్నాం. దేవుణ్ణి కూడా ఉంచకుండా మీరు వాడేస్తున్నారు అనేది ఆయన చెప్పారు. ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఉన్న ముఖ్యమంత్రి ఇలా అనడం కరెక్ట్ కాదనేది కూడా అప్పుడు చెప్పింది. సో ఇలాగా అనేక ప్రశ్నలు. రెండోది ఏంటంటే 5 మంది నెయ్యి సప్లై చేస్తుంటే 5 కంపెనీలు, ఒక కంపెనీదే ఎందుకు ఇచ్చారు అనేది కూడా అడిగారు. సో ఇది ఇట్లాంటి అనేక ప్రశ్నలు అడిగి దాని తర్వాత తుషార్ మెహతా అని ఏం చెప్పారంటే, తుషార్ మెహతా అని ఏమడిగిందంటే సుప్రీంకోర్టు, చంద్రబాబు వేసిన సిట్టు సరిపోతుందని మీరు అనుకుంటున్నారా,
లేకపోతే సెంట్రల్ వైపు నుంచి ఏమైనా ఆలోచిస్తున్నారా, మీ ఉద్దేశం ఏమిటని అడిగారు. వాళ్ళు ఎట్లాగూ ఇప్పుడు చంద్రబాబు మీద డిపెండ్ అయిన ప్రభుత్వం చంద్రబాబుకి వ్యతిరేకంగా నిర్ణయం చెప్పదు కదా, అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే తుషార్ మెహతా కోర్టుకి ఏం చెప్పాడు ఈరోజు అంటే, మేము అదే సిట్ సరిపోతుంది అనుకుంటున్నాం అని చెప్పారు. కానీ కోర్టు అంగీకరించలేదు. అదే సిట్ సరిపోవడం, అదే సిట్టు ఎట్లా సరిపోతుంది, ఎందుకంటే ఆరోపణలు చేసిన చంద్రబాబు ఆయనే ఆరోపణలు చేసి ఆయన నిరూపిస్తే ఆయనకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కదా. కాబట్టి కోర్టు జస్టిస్ గవాయ్ అండ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ డివిజన్ బెంచ్ వీళ్ళు దీని మీద తీర్పిచ్చారు. ముఖ్యంగా జస్టిస్ గవాయ్ మాట్లాడాడు. ఆయన ఏం చెప్పాడంటే దీన్ని మారుస్తున్నట్టుగా చెప్పాడు, ఈ సిట్ని మారుస్తున్నట్టుగా. ఆయన ఏం చెప్పాడంటే ఇద్దరు సిబిఐ అధికారులు ఉండాలి ఈ సిట్లో. ఒకరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్కి సంబంధించి ఇద్దరు ఉండాలి, ఒకరు ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అంటే ఇది అత్యున్నత బాడీ, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఫుడ్ స్టాండర్డ్స్కి సంబంధించి మన భారతదేశంలో అత్యున్నత బాడీ ఎఫ్ఎస్ఎస్ఏఐ అన్నమాట. దీంట్లో నుంచి ఒకరు అంటే ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చైర్పర్సన్ అపూర్వ చంద్ర దానికి చైర్పర్సన్, ఆయన చెప్పిన వాళ్ళల్లో ఎవరో ఒక ఎక్స్పర్ట్ ఉండాలి. అంటే ఇటువంటి టెస్టులు చేయడంలో ఎక్స్పర్ట్గా ఉన్న అతన్ని ఒక అతన్ని పెట్టాలి. మొత్తం 5 మంది ఉండాలి. అవసరమైతే మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక పర్సన్ని ఇంకెవరినైనా యాడ్ చేస్తాం అనేది కూడా సుప్రీంకోర్టు భవిష్యత్తులో యాడ్ చేయొచ్చు అనేది కూడా చెప్పింది. సో ఈ 5 మందితో కూడిన టీము పనిచేయాలి. ఈ 5 మందిని ప్రవీణ్ సుద్ సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సుద్ గైడ్ చేయాలి. ఆయన ఆధ్వర్యంలో ఈ టీం పనిచేయాలి. ఆయనకి జవాబుదారీగా ఉండాలి. వాళ్ళు మాకు కోర్టు దీని ఫైండింగ్స్ కోర్టుకి సబ్మిట్ చేయాలి అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. అంటే దీంట్లో మన కపిల్ సిబాల్ ఆయన వైవి సుబ్బారెడ్డి వైపు నుంచి మాట్లాడాడు. తర్వాత ఏమో సుబ్రహ్మణ్య స్వామి నుంచి రాజశేఖరరావు అని ఒక సీనియర్ అడ్వకేట్ ఆయన అటెండ్ అయ్యాడు. ఇటువైపు నుంచి సిద్ధార్థ లోత్రా అండ్ ముకుల్ రోహిత్గి. ఈరోజైతే ముకుల్ రోహిత్గి ఎక్కువగా మాట్లాడినట్టు కనబడుతుంది. సో వాళ్ళు కొంత వాదించారు కానీ ఆ సీటు సరిపోతుంది కదా అని వాదించారు కానీ సుప్రీంకోర్టు కన్విన్స్ అవ్వలేదు. ఎందుకు తప్పేముంది, వీళ్ళు ఎక్స్పర్ట్లు అయితే ఉండాలి కదా దీంట్లో, అట్లాగే ఇది సెంట్రల్ ఇది కూడా అని చెప్పింది. అట్లాగే గవాయి కొన్ని కామెంట్స్ కూడా చేశాడు. ఇది కోట్లాది మంది భక్తుల ఫెయిత్కి సంబంధించి విశ్వాసానికి సంబంధించిన అంశం, దీన్ని మనం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని మళ్ళీ వ్యాఖ్యానించింది. అలాగే కోర్టుని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్గా మా కోర్టుని మార్చడం మాకు ఇష్టం లేదు, అందుకని అలిగేషన్స్ కౌంటర్ అలిగేషన్ జోలికి మేము వెళ్ళట్లేదు అనేది కూడా చెప్పింది. అంటే ఇది క్లియర్గా పొలిటికల్ యాంగిల్ని తీసుకోకుండా సుప్రీంకోర్టు కేవలం ఈ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దాని మీద విచారణ జరపాలి. అంటే ఏఆర్ ఫుడ్స్ నిజానికి జగన్ పీరియడ్లో కలిసిందా లేదా అనేది కూడా ఇప్పుడు మరి ఈ పరిధిలోకి వస్తుందా లేదా అనేది ఇంకా తెలీదు. ఓన్లీ ఏఆర్ ఫుడ్కి సంబంధించి ఈ కమిటీ చూస్తున్నట్టుగానే ఇప్పుడు ఉంది. అలా చూసినప్పుడు ఇది నిజానికి జగన్ ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఎందుకంటే ఏఆర్ ఫుడ్స్ అనేది ఎంటర్ అయిందే మేలో ఎంటర్ అయింది, సప్లై చేసింది జూన్ అండ్ జూలైలో. సో జూన్ అండ్ జూలైలో గవర్నమెంట్ ఎవరిది ఉంది, తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే ఉంది. కాబట్టి జగన్ ప్రభుత్వం లేదు. ఆ రకంగా కూడా అందుకనే నిన్న తెలివిగా పవన్ కళ్యాణ్ కూడా మేము జగన్ని నిందించట్లేదు, జగన్ కలిపాడని మేము అనట్లేదు అన్నాడు. అనడానికి ఏం లేదు అక్కడ, ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సప్లై చేసిన కంపెనీలో ఇది వచ్చునుంటే అప్పుడు జగన్ పెట్టిన టీటీడీ బోర్డు బాధ్యత వహించాలి. కానీ చంద్రబాబు దాన్ని ట్విస్ట్ చేసి తనకు అనుకూలంగా వాడుకోవడానికి ట్రై చేశాడు. కానీ కోర్టు అయితే ఇప్పుడు ఇది చేసింది. నిన్న ఇది తుషార్ మెహతా చాలు కదా సిట్టు, చంద్రబాబు సిట్ సరిపోతుంది అన్నప్పుడు కూడా కపిల్ సిబాల్ కోర్టుకు ఒక పాయింట్ లేవదీశాడు. నిన్న కూడా ఒక ఆయన తిరుపతిలో రాజకీయంగా దీన్ని మాట్లాడాడని కూడా ఆయన పవన్ కళ్యాణ్ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్ళాడు. అందుకని కోర్టు ఏం చెప్పిందంటే కౌంటర్ అలిగేషన్స్ జోలికి మేము వెళ్ళదలుచుకోలేదు. ఇది టెక్నికల్గా నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ కలిసిందా, కలిస్తే కారణాలు ఏంటి, కలవడం కూడా ఘోరం అయిపోదు, కలిస్తే కూడా ఒక్కోసారి కారణాలు ఇందాక చెప్పిన కాఫ్ చెప్పినట్టుగా ఫీడ్ వల్ల కావచ్చు, లేకపోతే యానిమల్ లో ఎనర్జీ యానిమల్ వల్ల కావచ్చు, లేకపోతే టెక్నికల్ ప్రాసెస్లు కావచ్చు, వీటి వల్ల కూడా కలిసి ఉండొచ్చు, లేదా అది ఇచ్చింది ఫాల్స్ పాజిటివ్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ కమిటీ పరిశీలించడం ఒకటి, ఈ కమిటీ రికమెండ్ చేయొచ్చు
పలాని ఆ మిల్క్ని ఇక్కడికి తీసుకెళ్ళాలని. ఇప్పుడు ఎందుకంటే ఆ మిల్క్ మరి ప్రిజర్వ్ చేస్తున్నారా, ఆ మిల్క్ ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర ఉందా, మరి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయొచ్చా, ఇవన్నీ రకరకాల ప్రశ్నలు దీంట్లో ఉన్నాయి. ఏఆర్ ఇదొకటే చేస్తారా, మిగతా 5 సంస్థలకు కూడా చేస్తారా, అసలు దీనికి ఈ సిట్టికి విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు దీనివల్ల చంద్రబాబు షాక్ అంటే పొలిటికల్గా కొంత ఇబ్బంది. ఆయనకేం పెద్ద ఇట్లాంటివి ఆయన వందల వ్యవహారాలు చూస్తుంటాడు కాబట్టి ఆయనకి తాత్కాలికంగా ఆయన ప్రయోజనం నెరవేరింది, డైవర్ట్ చేయగలిగాడు, అయిపోయింది. ఇంకా నమ్మేవాడు నమ్ముతుంటాడు, జగనే గెలిపాడని నమ్మేవాళ్ళు నమ్ముతారు, లేదనే అవుతారు. కాబట్టి జగన్కి ఇక్కడ పెద్దగా నష్టం ఏం జరగలేదు, చంద్రబాబుకి లాభం జరిగింది ఖచ్చితంగా. దాని తర్వాత ఈ కమిటీలో తేలినా తేలకపోయినా చంద్రబాబు కలిపినారనుకో పలానా కంపెనీకి నా ఇబ్బంది తప్ప, అది కూడా వాళ్ళే వాలంటరీగా కలిపి ఉంటే ఇబ్బంది. ఇక్కడ చంద్రబాబు పొలిటికల్ విమర్శ అనేది బూమరాంగ్ అయింది. ఎందుకంటే ఇది జగన్ ఏదో ప్లాన్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని కలిపినాడు అనేది రాంగ్ అని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఇంకా కమిటీలో కూడా తెలియబోయేది ఏముంది, పలానా కంపెనీ కలిపిందా లేదా అని తెలుస్తుంది, కావాలని కలిపిందా లేకపోతే ఈ ప్రాసెస్లో జరిగిందా అనేది తేలుతుంది. ఏదైనా వాళ్ళ నెగ్లిజెన్స్ కాబట్టి ఇబ్బంది ఉందని అనుకోవచ్చు. సో దీని తర్వాత ఏం చేయాలి, తిరుమలలో ఇలాంటి ఒక సెటప్ చేయాలి. ఏది ఎటువంటి డౌట్ వచ్చినప్పుడు దాన్ని చేసేది చేయాలి. అంటే ఇటువంటి ఫర్దర్గా భవిష్యత్తులో డౌట్ లేకుండా చేయాలి. భక్తులైతే చంద్రబాబు చెప్పిన వెర్షన్ని ఎవరూ నమ్మలేదు, తిరుమలకి వెళ్ళే భక్తులు. ఎందుకంటే నమ్మితే లడ్డు సేల్స్ తగ్గిపోవాలి. మామూలుగా యావరేజ్లో 3 నుంచి 3.5 లక్ష లడ్డులు పర్ డేకి వెళ్తాయి. ఇది జరిగిన తర్వాత కూడా 4 లక్షల లడ్లు అమ్మిన రోజులు ఉన్నాయి.